ఎన్నికల బెట్టింగ్ కారణంగా సంవత్సరం క్రితం ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శ పేరుతో జగన్ యుద్ధానికి వచ్చారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. క్రిమినల్ ఆలోచనతో పల్నాడు ప్రజలను అవమానపరిచేలా ఆయన పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని విమర్శించారు. వీరిద్దరి మృతికి జగన్ బాధ్యత వహించాలన్నారు. 100కి 100 నాగమల్లేశ్వరరావు చావుకి జగనే కారణమన్నారు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. గుత్తా లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు అప్పులే కారణమన్నారు. కమ్మ వాళ్లని స్వార్థానికి వాడుకుని జగన్ సైకో ఆనందం పొందారన్నారు. కమ్మ వారిపై ఉన్న ద్వేషంతో అమరావతిని నాశనం చేశారన్నారు. చివరికి శాసనసభను బూతుల సభగా మార్చి సునకానందం పడ్డారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిరసన ర్యాలీకి యత్నిస్తే గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు. ఆ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ పర్యటనలు అడ్డుకున్నారన్నారు. బుధవారం జరిగిన అరాచక ర్యాలీలో చనిపోయిన వారిని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. జగన్ బెదిరింపులకు భయపడేవారే ఎవరూ లేరు అని కన్నా అన్నారు. మొదటి నుంచి కూడా నేను బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లోనే ఇది ఒక రాక్షస పాలన అని చెప్పేసి 4 మాసాల్లోనే చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా మరి సంబంధం ఉంది కదా? నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా 100కి 100 నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనో, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిన్ను నమ్మి బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కారెక్కించి గుంటూరు పంపించాడు. పోలీస్ హెరాస్మెంట్తో 6వ తారీఖు ఆయన గుంటూరు పంపితే, పోలీస్ హెరాస్మెంట్తో చనిపోతే ఆయన సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు మందు తాగాలి. కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారి పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి, నేను 17వ తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప, పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తాగాలి. కానీ నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే గుంటూరు నుంచి సత్తెనపల్లి బయలుదేరి వచ్చేటప్పుడు చచ్చిపోయాడు. పైగా అతను మందు తాగింది 6వ తారీఖు.